చేతికి అందొచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోయాడు. నాకు నేను పడిన బాధ తల్లి పడకూడదు అనేసి కార్యక్రమం అయిపోయాక వచ్చి నన్ను బయటికి పిలిచారండి. లోపల కూర్చొని బాధపడుతుంటే బయటికి పిలిచి నువ్వు ఇంట్లో ఉంటాకి వెళ్ళలేదు అనేసి కొట్టేసి నా కొడుకుని ఏమన్నా చంపేశారా, పాతి పెట్టిన శవాన్ని బయటికి తీసి ఏమన్నా టెస్టులు చేయిస్తారేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఖననం చేయవలసినటువంటి శవాన్ని దహనం చేశారు. అది కూడా నా భర్త తరపు వాళ్ళు నన్ను కొట్టేసి ఇంట్లోనే ఉంటున్నారండి దౌర్జన్యంగా. నేను పోలీసు వారికి చెప్పానండి. చెప్తే మాటలతో హింసించారండి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఆమెకి ఇంకా చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. అన్నీ తానే అని పెంచుకున్న ఆ కొడుకు, చేతికి అందొచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇవంతా జరిగి 2 రోజులు కాకముందే వెన్నంటే ఉండాల్సిన బంధువులు రాబంధువులై ఆమెను ఆస్తి కోసం పీడించుకుని ఇంటి నుంచి గెంటేసి ఆమెను కొట్టి తరిమేస్తే ఇంకా ఆమె ఎక్కడికి వెళ్తుంది? పోలీసులే రక్షణ మహాప్రభు అని పోలీసులను ఆశ్రయిస్తే ఆ పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి. నాకు రక్షణ కనిపించండి అంటూ S4 మీడియాని సంప్రదించారు. ఆవిడే నాగలక్ష్మి. నమస్కారం అమ్మ. ఆమె కథ ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తం అంతా తెలుసుకుందాం. మనతో లాయర్ ద్వారకానాథ్ గారు కూడా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో అమ్మ, అసలు ఏం జరిగింది చెప్పండి. వారం రోజుల క్రితం మా అబ్బాయి చనిపోయాడండి. యాక్సిడెంట్ అయింది. సాయి కాలేజీలో చదువుకుంటున్నాడు. కాకినాడ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి పెద్దపురం చనిపోయాడండి. అంటే ఏం జరిగింది అసలు? బాబు చనిపోవడానికి కారణం ఏంటి? ముందైతే ఏం తెలీదండి. తెల్లవారుజామున మీ బాబు ఇలా యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందండి. వెళ్ళి చూసేటప్పటికి బాబు చనిపోయి ఉన్నాడు. పోస్ట్ మార్టం అయిందండి. ఇంటికి తీసుకొచ్చాక బంధువులు చాలా హింస పెట్టారండి. సీసీటీవీలు అవి పగల కొట్టేసి హార్డ్ డిస్క్ పట్టుకుపోయి. ఇదంతా ఆ రోజే జరిగిందా? ఆ రోజే జరిగింది. హార్డ్ డిస్క్ తెల్లారి పట్టుకుపోయారండి. ఆ రోజంతా రకరకాలుగా మాట్లాడారండి. ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు. రకరకాలుగా అంటే ఏం మాట్లాడారమ్మా అసలు? తిట్టారండి, బాగానే హింసించారు. ఇది చేసిన వాళ్ళందరూ మీకు ఏమవుతారు అసలు? మిమ్మల్ని ఎవరైతే ఇలాగా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారమ్మా? చెప్పమ్మా సరే. నక్క హైమావతి, నిమ్మల సుబ్బలక్ష్మి, నిమ్మల సూరిబాబు, రామశెట్టి రామ్మూర్తి, నక్క సత్యనారాయణ, నక్క పెద్దరాజు, నక్క వెంకట్రావు, నక్క బుజ్జి, ఇంకా బంధువులు ఉన్నారండి. వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పారో అసలు మీకు ఏమవుతారు వర్స్కి? ఎవరి తరపు వాళ్ళండి వాళ్ళు? నా భర్త తరపు వాళ్ళండి. మొత్తం మీ భర్త తరపు వాళ్ళు మొత్తం ఆస్తి గురించి ఇదంతా చేశారా? అవునండి. వాళ్ళకి ఇందులో ఏమన్నా మీ ఏదైతే ఆస్తి ఉందో వాళ్ళకి కూడా వాటా ఉందా? ఇదంతా మూకుమ్మడి ఆస్తా? లేదండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ అబ్బాయి చనిపోయిన తర్వాత తీసుకొచ్చినప్పుడే వెంటనే వీళ్ళు మీ మీద దాడి చేయడం అనేది జరిగిందా? మాటలతో హింసించారండి. మాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే అమ్మా, మీరు మీ భర్త గారు చనిపోయారని ఆవేదనలోను, మీ అబ్బాయి గారు చనిపోయారని చెప్పి ఆవేదనలోను ఈ ప్రాపర్టీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రాసేస్తారని చెప్పి విషయం వాళ్ళకి తెలిసి ఆ చేయి దాటిపోతుందేమో ప్రాపర్టీ అని చెప్పేసి మీ మీద దాడి చేశారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అవునండి. ఎందుకు అనుకున్నారు అసలు? అంటే మీ ప్రాపర్టీని ఎందుకు చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేద్దామని మీరు అనుకున్నారు? నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడండి. నాకు నేను పడిన బాధ తల్లి పడకూడదు అనేసి నా తనంతరం ఇచ్చేద్దాం అనుకున్నాను. అంటే మీకు వచ్చిన కష్టం ఇంకెవరికి ఏ తల్లికి రాకూడదు, ఆ బ్లడ్ బ్యాంక్కి డబ్బులు ఇస్తే తద్వారా ఇంకా చాలామంది తల్లులకి ఉపకారం జరుగుతుందని మీ ఆలోచన. అవునండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు మిమ్మల్ని బయటికి గెంటేశారని అన్నారు, కొట్టారని అన్నారు. మీ బాబు అంత్యక్రియలు మరి ఎవరు చేశారు? తెలీదండి. నేను మా చేలోనే పెట్టమని చెప్పానండి. నా కళ్ళ ముందే ఉంటుంది అనేసి ఉంటాడని పెట్టమంటే వినిపించుకోలేదండి. తెల్లవారి అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని బాబుని తీసిపోరండి. కనీసం గుండం పిల్లన్న తీసుకెళ్తే నాకు ఈ బాధ లేకపోనండి. అమ్మ, ఇప్పుడు మీరు ద్వారకాపురంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు కదా, ఆ కాపీ మా దగ్గరికి చేరింది. అందులో మీరు మీ భర్త గారు కార్డియాక్ అరెస్ట్తో 3 సంవత్సరాల క్రితం చనిపోయారని రాశారు.
పేపర్ వాళ్ళేమో మీ భర్త గారిని హత్య చేశారని రాశారు. మీ భర్త గారిని ఎవరైనా హత్య చేసినట్టు వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ ఏమన్నా జరిగిందా? మరి ఈ మీడియా వాళ్ళకి మీ భర్తని ఎవరో హత్య చేశారనే విషయం ఎలా తెలిసింది? హత్య చేస్తే కేసు ఎందుకు కట్టలేదు? ఇలాంటి విషయాలు మీరు ఎవరైనా అడిగారా? అడగలేదండి. మీ వారి మృతిలో మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు. మీ అబ్బాయి విషయంలో కూడా ఏదైనా అనుమానాలు మీకు ఉన్నాయా? ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయండి ఇవన్నీ చేయడం వల్ల. అంటే ఇంతకుముందు అయితే మీకు అనుమానం లేదు, కానీ మీ భర్త గారు మీ అబ్బాయి చాలా తక్కువ సమయం గ్యాప్లో చనిపోవడం వల్ల మీకు అనుమానంగా ఉంది. వీళ్ళిద్దరి యొక్క మరణం మీద కూడా మీకు అనుమానంగానే ఉంది. అంటే మీకు మీ ఆస్తి విషయంలో వాళ్ళకి తక్కువ మీకు ఎక్కువ ఇవ్వడం లాంటివి ఏమన్నా ఆస్తి తగాదాలు ఇలా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? లేదండి. అమ్మ, ఇప్పుడు మీరు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఈ మీ ఇంటి చుట్టూ మీ భర్త గారి బంధువులు మీ ఇంటి మీద దాడి చేసినప్పుడు చుట్టుపక్కల పసుపు కుంకుమ పూజా సామాగ్రి కోడిగుడ్లు వేయడం గొడ్డ బొమ్మలు చేసి వేయడం అంటే చేతబడి చేస్తున్నట్టుగా అట్మాస్ఫియర్ కల్పించి ఫోటోలు వీడియోలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు. కంప్లైంట్లో మీరు రాశారు అలాగా? అవునండి. దాని గురించి ఏమైనా చెప్తారా? అసలు ఏం జరిగింది ఏంటి అని? బాబు అక్కడ ఉండగానే హార్డ్ డిస్క్ పట్టుకుపోయారండి. పట్టుకుపోయి వచ్చి ఇవన్నీ చేశారండి. గొయ్యి తీసి అందులో నిమ్మకాయలు కోడిగుడ్లు ఇవన్నీ పెట్టి ఫోటోలు తీసి చేశారండి. వాళ్ళే చేశారు మొత్తం? వాళ్ళే చేశారండి. చేసేటప్పుడు మీరు ఉన్నారా అక్కడ, చూసారా? లేదండి, నేను మా బాబు దగ్గరే ఉన్నానండి. ఇవన్నీ చేశారని మరి మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? తర్వాత తెలిసిందండి, పేపర్కి వచ్చిందని. అమ్మ, ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారము అవివాహితులైన కొడుకుని మృతదేహాన్ని ఒక కర్ర మీద తీసుకెళ్తారు. నా కొడుకుని నా పొలంలోనే పాతి పెట్టండి అని మీరు అందరినీ ప్రాధేయపడినట్టు మీ మాటలని వాళ్ళెవరూ పట్టించుకోకుండా తూర్పుగోదావరి జిల్లా పోతవరం గ్రామంలో ఖననం చేయవలసిన అబ్బాయిని దహనం చేశారని, అందుపై మీకు అనుమానాలు ఉన్నాయని మీరు ఫిర్యాదులో రాశారు కదా? అవునండి. అవన్నీ నిజమేనమ్మా? నిజమేనండి. పోతవరం ఎందుకు తీసుకెళ్లారంటారు తల్లి? మీకు అక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? ఎవరు లేరండి. అంటే మీరేమన్నా అక్కడ చేయమని చెప్పి మీరేమన్నా చెప్పారా? చెప్పలేదండి, అడగలేదండి నన్ను. అంటే పోతవరం తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు చెప్పకుండా మీ ఆచార సాంప్రదాయాలని వాటిని కాదని నా బిడ్డ యొక్క సమాధి దగ్గర నేను కూర్చుంటాను, నా స్థలంలో పాతి పెట్టండి అని నీవు ప్రాధేయపడినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకించారనమాట. అంతే కదమ్మా? అవునండి. అసలు హార్డ్ డిస్క్ లో ఏమున్నాయండి? అంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయి సీసీ కెమెరాలు బద్దలు కొట్టేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయేంతలా ఏముంది అందులో? నాకు ఇంటికి సెక్యూరిటీ కింద నేను పెట్టుకున్నానండి. అంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఈ గొడ్డ బొమ్మలు చేయడం, నిమ్మకాయలు పెట్టడం, కోడిగుడ్లు పెట్టడం ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని అవి పోలీసులకు తెలిసిపోతున్నాయి భయంతో పగలగొట్టేశారు అంటారా ఏంటి? అవునండి. ఇదంతా మీరు పోలీసులకు చెప్పారా? ఫిర్యాదులో రాసి ఇచ్చానండి. వాళ్ళ స్పందన ఏంటి, ఎలా ఉంది? తీసుకోలేదండి. తీసుకోలేదు అంటే వాళ్ళు ఏం చెప్పారండి? అసలు యాక్షన్ తీసుకుంటామని అన్నారా, లేదు అంటే పట్టించుకోకుండా వదిలేసారా? పట్టించుకోలేదండి. అంటే అవతల వైపు వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ వాడారంటారా? అవునండి. అసలు మీకు ఇంతకు ముందు వాళ్ళతో బాగానే ఉండేదా? ఫస్ట్ నుంచి కూడా మీరు ఇలాగా మీ మీదకి దెబ్బలాటకి వచ్చారని అన్నారు కదా, మీకు ఫస్ట్ లో అంతా బాగానే ఉండేదా మీ వారు బాగున్నప్పుడు అంతా కూడా, లేదా అంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవారండి? అప్పుడు కూడా గొడవల కిందే ఉండేదండి. దేని గురించి అసలు గొడవలు అనేది? ఆస్తి గురించేనండి. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అసలు? మా అత్తగారికి పాప బాబునండి, అమ్మాయి అబ్బాయిని. అమ్మాయికి పెళ్లి చేశారండి, ఇచ్చేదేదో ఇచ్చేసారు. నా భర్తకి ఇచ్చారండి. నా భర్త ఆయన అనంతరం నాకు రాశారు. ఆయనకి అనారోగ్యంతో చనిపోయారండి. నేను బాబుని లోన్ అది పెట్టుకుని బాబుని చదివించుకుంటున్నాను. అసలు ఇంతకు ముందు మీరు మీ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, మీతోనే ఉంటారు మీ అత్తగారు వాళ్ళు? లేదండి, విడిగా ఉంటారా? అవునండి. వాళ్ళని చూస్తూ ఉంటారు, మీరు వెళ్తూ ఉంటారా వాళ్ళ ఇంటికి? లేదండి, నా భర్త ఉండగానే వెళ్ళట్లేదండి. మీ అత్తయ్య గారు మావయ్య గారు ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? వాళ్ళు ఇబ్బంది పెట్టేవారండి. ఇబ్బంది పెట్టేవారు దేని గురించి అండి? అంటే ఇష్టం లేని పెళ్ళి ఏమన్నా మీది ఏమన్నా లవ్ మ్యారేజా? కాదండి, పెద్దలు కుదిర్చిన వివాహమే. ఎందుకని? భర్త ఆస్తి కోసం అడగడంతో ఇబ్బంది పెట్టేవారండి. తర్వాత ఇబ్బంది పెట్టే రాశారండి ఆస్తి.
వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఆస్తి రాసి ఇచ్చారు. ఆయన తనంతరం మళ్ళీ నాకు చెందేలాగా, నా తనంతరం బాబుకు చెందేలాగా రాశారండి. అసలు ఆ రోజు మృతి చెందిన రోజున అసలు ఏం జరిగింది? బాబు దగ్గర మీరు ఉన్నారని అంటున్నారు. ఈ హార్డ్ డిస్క్ లై పగలగొట్టడం కానీ మీ మీద దాడి కానీ అసలు ఎలా జరిగింది? తలుపులు తీసేసుకుని వెళ్ళిపోయారండి లోపలికి. వెళ్ళిపోయి సీసీ కెమెరాలు అవి బద్దలు కొట్టేసేసి హార్డ్ డిస్క్ తీసుకుని పట్టుకుపోయారండి. అంటే ఈ హార్డ్ డిస్క్ లైన్ని తీసుకోకముందే వాళ్ళు ఈ నిమ్మకాయలు చిమ్మడం ఇవన్నీ చేస్తున్నారా? లేదండి, హార్డ్ డిస్క్ తీసాకే చేశారండి. అవన్నీ ఇందులో కనిపిస్తాయని తీసేసారండి. వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో దీంట్లో రికార్డ్ అవ్వకుండా వాళ్ళు ముందుగా తీసేశారు. అవునండి. ఇంతకు ముందు ఎప్పుడన్నా మీ మీద అటాక్ చేయడం జరిగిందా? అంటే బాబు వేరేగా దూరంగా ఉండి చదువుతాడని రాజమండ్రిలో చదువుతున్నాడండి, సాయి కాలేజీలో. అప్పుడు దూరంగా ఉన్నాడు అని మీ మీద ఎప్పుడైనా అటాక్ చేయడం జరిగిందా ఇలాగా? లేదండి. బాబు చనిపోయిన వెంటనే ఇలా చేశారు? అవునండి. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఇలా ఎందుకు చేస్తున్నారు ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదండి, అసలు ఏం రియాక్ట్ అవ్వలేదు. అందరినీ భయపెట్టారండి. అంటే ఎలా భయపెట్టారమ్మా? తెలీదండి, ఎవరు రాలేదండి ఇంటికి. పని చేసే వాళ్ళు కూడా ఎవరు రానివ్వలేదండి. తర్వాత ఏం జరిగింది? హార్డ్ డిస్క్ అవన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత హార్డ్ డిస్క్లు అవి తీసిపోయాక చేలోకి వెళ్ళి గొయ్యి తీసి అందులో నిమ్మకాయలు, కోడిగుడ్లు, గుడ్డలు ఇవన్నీ పెట్టారండి. నాకైతే పెట్టినట్టు తెలియదండి, తర్వాత తెలిసింది ఇలా మీడియాకి ఇచ్చారు, ఇలా పెట్టారు అనేసి. అంటే మీ మీద ఏమైనా క్షుద్ర పూజలు చేశారని మీరు అనుకుంటున్నారా? లేదు అంటే ఏంటి అసలు ఎందుకు అలా చేసి ఉంటారు? మా మీద చేశారు అనేసి అండి. మీ మీద చేశారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత బాబుది కార్యక్రమం అయిపోయిందండి. పెద్ద రోజు నాడు మా కార్యక్రమం అయిపోయాక వచ్చి నన్ను బయటికి పిలిచారండి. లోపల కూర్చుని బాధపడుతుంటే బయటికి పిలిచి నువ్వు ఇంట్లో ఉంటాకి ఇల్లేదు అనేసి కొట్టేసి బయటికి గెంటేశారండి. కొట్టినప్పుడు నేల దెబ్బ తగిలిందండి. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు తొందరగా రాలేదండి. తర్వాత కానిస్టేబుల్ వచ్చి 108కి నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చాక అప్పుడు తీసుకెళ్లారండి. కానిస్టేబుల్ వచ్చాక వాళ్ళు ఎక్కిచ్చారండి. అప్పటి వరకు వాళ్ళు కొట్టేస్తే మీరు అలా రోడ్డు మీద పడున్నారు? అవునండి. ఆ ఇల్లు ఎవరిది? అసలు ఎవరి పేరు మీద ఉందమ్మా? మా బాబు పేరు మీద ఉందండి. మీ ఇంట్లోనే మిమ్మల్ని కొట్టేసి బయటికి గెంటేశారు? అవునండి. అక్కడ అడగడానికి ఎవరు రాలేదు? లేరండి. మీరు మళ్ళీ బయట పడేసినప్పుడు కూడా పోలీసులు ఏంటి అని చెప్పి వాళ్ళని ప్రశ్నించలేదా? వాళ్ళు అప్పుడు రాలేదండి, తర్వాత వచ్చారండి. తర్వాత ఏమైంది? తర్వాత వచ్చాక అంబులెన్స్ వచ్చిందండి, ఎక్కిచ్చేసి భీమడోలు హాస్పిటల్కి పంపించేశారండి. అక్కడ భీమడోలు హాస్పిటల్లో చూసి మళ్ళీ ఏలూరు సిటీ స్కాన్ చేయించమనేసి తలకి దెబ్బ తగిలిందనేసి అక్కడ పంపించారండి. మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది? మంగళవారం వెళ్ళి చేశానండి. చేసినా ఏం పట్టించుకోలేదండి. అంటే పోలీసులు రెస్పాన్స్ ఏముంది? అలా ఏమన్నారు అసలు పోలీసులు? చూస్తాం అనేసి అన్నారండి, అంతేనండి. సో ఈ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు జనరల్గా ఏంటంటేనమ్మా, వాళ్ళు ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వెళ్ళిపోతూ నిన్ను కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఆ ఒక్క కారణంతో ఈ అమ్మాయి ఇంకా భయపడిపోతుంది. ఇవాళ కాకపోతే రేపే నన్ను చంపేస్తారు కాబట్టి షీజ్ ఆల్రెడీ అప్పటికి అసలు కక్ష వహించడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఇంట్రెస్టెడ్గా అంటే ఎవరికి ఏమీ రాయకుండా చనిపోయింది అనుకోండి ప్రాపర్టీ, ఆ అమ్మాయి భర్త ద్వారా వచ్చింది కాబట్టి ఆ వారసులు, చట్టపరమైన వారసులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చెందిపోతుంది. ఇప్పుడు అయితే ఈ అమ్మాయి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాటికి ప్రాపర్టీ రాసేస్తానంటుందో ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుందనే కక్ష వహించి నిన్ను చంపేస్తామని హెచ్చరించారు అని చెప్పి అమ్మాయి పోలీసు వారికి కంప్లైంట్, నీ కొడుక్కి పట్టిన గతే నీకు పడుతుంది అంటే అప్పుడు ఈ అమ్మాయికి డౌట్స్ కూడా వచ్చినాయి. ఏంటి నీ కొడుకు పట్టిన గతే అంటున్నారు, ఒకవేళ నా కొడుకుని ఏమైనా చంపేశారా అనే ఒక అనుమానం వచ్చి. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో వ్యవహారం చేయకుండా ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా పోతవరం తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం చేస్తున్నారంటప్పుడు కూడా ఈ అమ్మాయికి డౌట్స్ వచ్చాయి. ఏంటి ఖననం చేయాలి కదా అంటే మళ్ళీ పాతి పెట్టిన శవాన్ని బయటికి తీసి ఏమన్నా టెస్టులు చేయిస్తారేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అనుకున్నారో, లేకపోతే మరి వాళ్ళు వేరే ఉద్దేశం ఉందో ఖననం చేయవలసినటువంటి శవాన్ని దహనం చేశారు. అది కూడా వాటు నానమ్మ గారికి ఆ ఊళ్ళో చేసినా ఈవిడ బాధపడకపోను, అమ్మమ్మ గారి ఊళ్ళో చేసినా ఈ అమ్మాయి బాధపడకపోను. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా పోతవరానికి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేకపోయినప్పటికీ
అక్కడికి తీసుకెళ్ళి ఎందుకు చేశారండి? $1000 ప్రశ్న అని అసలు ఏం అర్థం అట్లా అక్కడ తీసుకెళ్ళగల కారణం ఏంటి అని ఈ అమ్మాయి పాపం అదే బాధపడుతుందండి. మీరు ఎవరితోనన్నా చెప్పడం జరిగిందా? అంటే మీ తదనంతరం అప్పుడు బాబు లేరు, బాబు ఉండే బాబు పేరు మీద పెడతానన్నారు, బాబు లేరు కాబట్టి మీ తదనంతరం మీరు ఆస్తి చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తారని ఎక్కడైనా మెన్షన్ చేశారా మీరు? చెప్పానండి బయట. ఎప్పుడు అంటే బాబు ఆ టైంలోనే చెప్పారా? బాబు చనిపోయి తీసుకెళ్ళాక చెప్పారు. సో వాళ్ళ ద్వారా న్యూస్ బయటికి వెళ్ళి అలా జరిగింది అనుకుంటున్నారా? సో పోలీస్ కేసులు పెట్టినా వాళ్ళు పట్టించుకోలేదు అని అంటున్నారు. ఈవిడ మీద దాడి చేసినందుకు మనం ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుందండి? ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటేనండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ పోలీసు ఉన్నతాధికారులకు అనగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్, కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ డిఎస్పీ అండ్ ఆల్సో ఎస్పీలకు రిజిస్టర్ పోలీస్ ద్వారా కంప్లైంట్స్ పంపిస్తాం. డెఫినెట్గా ఉన్నతాధికారులు చర్య తీసుకుంటారు. ఒకవేళ ఉన్నతాధికారుల్లో కూడా అలసత్వం చూపించి వాళ్ళు కూడా చర్య తీసుకోకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అక్నాలజ్మెంట్స్, పోలీసు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇవన్నీ కలిపి తాడేపల్లిగూడెం భీమడోలు పోలీస్ స్టేషన్లో భీమడోలు కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని రెఫర్ చేయిస్తారు. అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టు వారు పోలీసు వారికి రెఫర్ చేస్తారు. వలన ఆమె మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మీరు చర్య తీసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు దాఖలు చేసినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్య తీసుకోలేదని మాకు ఫిర్యాదు దాఖలు చేసి ఉన్నారు. ఇందుపై తగిన తక్షణ విచారణ జరిపించి తక్షణ చర్యలు తీసుకోవాలందుకు కోరుతున్నామని చెప్పి కోర్టు నుంచి పోలీసులకి రెఫర్ అవుతుందండి. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు కడతారు. ఇది జ్యుడిషియల్ ప్రొసీజర్. అప్పటికీ కూడా జనరల్గా ఆఫ్టర్ రిసీవింగ్ కంప్లైంట్ ఫ్రమ్ ద డిఫెక్టివ్ కంప్లైంట్ త్రూ ది ఆనరబుల్ కోర్ట్ we inquired about the such case. After completing our inquiry, we conclude that this case is false అని కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో రాయటం జరుగుతూ ఉంటుంది. అలాంటివి మేము మా ప్రొఫెషన్లో కొన్ని చూసాం కూడా. నా భర్త తరపు వాళ్ళు నన్ను కొట్టేసి ఇంట్లోనే ఉంటున్నారండి దౌర్జన్యంగాని. నేను పోలీసు వారికి చెప్పానండి. చెప్తే వాళ్ళు ఎటువంటి రక్షణ ఇవ్వలేదు, నాకు చర్య తీసుకోలేదు, కేసు పెట్టినా కూడాని. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాక పెద్ద కర్మ రోజు నాడు మళ్ళీ నన్ను కొట్టేసి బయటకు గెంటేశారండి. వెళ్ళిపోయేటప్పుడు నీ కొడుకు పట్టిన గతే నీకు పడుతుంది, నువ్వు ఎన్నో రోజులు బతకవా అనేసి చెప్పారండి. మీడియా వారిని వేడుకుంటున్నానండి, మీరే నాకు న్యాయం చేయండి, రక్షణ ఇప్పించండి. ప్రభుత్వం నా ఇల్లు నా ఆస్తి నాకు ఇప్పించండి. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించండి. అవసరమైతే నా తనంతరం చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి ఇచ్చేస్తానండి. మీరు నన్ను అడుగు, నేను బాధపడకమ్మా. మీడియా ద్వారా ఈవిడికి న్యాయం జరుగుతుందని మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం ఏం చేస్తే బాగుంటుందండి? విషయం ఏంటంటేనమ్మా, మీడియా అనేది వాస్తవాన్ని సమాజానికి తెలియజేయడం మన ప్రధాన బాధ్యత. మనం ఈ సమాజానికి ఈ విషయాన్ని తెలియజేసే సమయంలోనే దీనిపై పూర్తి ఎంక్వైరీ జరిగి డెఫినెట్గా పోలీసు వారు చర్యలు తీసుకుంటారని చెప్పి నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈ అమ్మాయి అటు భర్తని ఇటు కొడుకుని కోల్పోయిన బాధలో షీఈ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ డెలిబరేట్లీ. ధైర్యంగా ఏమి చెప్పలేకపోతుంది పాపం, ఏదో ఆ ఏడుస్తూ చెప్తుంది. ఇదంతటినీ కూడా డెఫినెట్గా పోలీసు వారు చూస్తారు, చర్య తీసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం అమ్మ. చూశారు కదా ఆ తల్లి యొక్క బాధని. కొడుకు చనిపోయాడని బాధలో ఆమె ఉంటే బంధువులు రాబంధువులై పీడించుకుని ఉంటున్నారు. ఆమెకు రక్షణ లేకుండా పోయింది. ఆమెకు న్యాయం జరిగేలా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఆమెకు న్యాయం జరిగేలా చూడండి.